ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం. బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణుప్రియుడు. ఈ సందర్భంగా బుధవారం నాడు విష్ణువుని ఎలా ఆరాధించాలి, తద్వారా ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తు పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిష్య ఋతువు, పాల్గొన మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ విధియ మధ్యాహ్నం 3:10 వరకు ఉంది. నక్షత్రం చిత్త మధ్యాహ్నం 2:39 వరకు. రాహుకాల మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో సవ్యస్థితి, మిత్రక్షేత్రం. బుధ సంచారం కూడా మేషక్షేత్రంలో. కేతు సంచారం కన్యాక్షేత్రంలో. చంద్ర సంచారం తులాక్షేత్రంలో. కుజ, శని, శుక్రుల సంచారం కుంభక్షేత్రంలో. రవి, రాహుల సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమస్యలను యుక్తితో పరిష్కరించుకోగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ మహిళలకు ఆర్థికపరమైనటువంటి బలం కొనసాగుతుంది. ఆర్థిక చింతన పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. అనుచిత పరిస్థితులు రాజకీయ రంగం వారికి తగ్గుతాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి వ్యవసాయ రంగం వారు విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. పరిస్థితులు చక్కదిద్దుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. మహిళలు సంతోష వార్తలు వింటారు. సినీ రంగం వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి కీలక బాధ్యతలు పెరుగుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి క్షేమం. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతిబద్ధకాలను దూరం చేస్తుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు వేగవంతంగా దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మంచి అవగాహనతో కూడినటువంటి విషయాల ద్వారా సంతృప్తికర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల ప్రభావం ఆర్థికంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సాధించగలుగుతారు. సంయమనం తప్పనిసరి. ఓర్పు, సహనం తప్పనిసరి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
పోటీతత్వంతో కూడినటువంటి కార్యక్రమాల్లో పరాజయాలు ఉంటాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి తగ్గుతుంది. పోటీతత్వంతో కూడినటువంటి కార్యక్రమాల్లో పరాభవాలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఆర్థిక ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. వైద్య వృత్తి వారికి ప్రతికూల ప్రభావం వృత్తిపరంగా చోటు చేసుకుంటుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. ఆకస్మిక విపత్కర పరిస్థితుల నుంచి రక్షణని పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల వార్తలు ఇంపును కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మిత్రులతో విరోధాలు ఏర్పడినప్పటికీ సద్దుమణుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారికి లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత విద్యార్థులు పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చిక్కులు సమస్యలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు అంతిమంగా విజయవంతమవుతాయి. శత్రు భీతి పోతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు కొనసాగించగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ ఆర్థిక బలం ఏర్పడి తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో మహిళలు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విషయాల్లో అవకతవకలు సరిదిద్దుకోగలుగుతారు. పొరపాట్లు గ్రహించగలుగుతారు. అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. సఖ్యత పెరుగుతుంది. యోగ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయప్రాప్తి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. మహిళలకు అత్యంత ఉత్సాహకర పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆధిక్యతతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మహిళలు పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి తప్పనిసరి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయ మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. శుభ విజయాలు పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. ప్రత్యర్థులు బలపడినప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అనుకూలత సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలతను పెంచుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు అన్వేషించగలుగుతారు. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో సానుకూల పరిస్థితులు బలపడతాయి. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వరకు తగ్గుతాయి. రుణ ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది.
ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరుచుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. గౌరవ మర్యాదలు పెంపొందింపచేసుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. కఠిన నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి, సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితులు సమస్యలుగా మారుతాయి. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి అంతిమ విజయాలు కూడా సాధించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది. వ్యాపార విషయాల్లో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించి నియమబద్ధమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి తద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి విద్యార్థులకి ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై సంశయాలు వైద్య వృత్తి వారికి వీడిపోతాయి. న్యాయవాద వృత్తి వారికి రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కూడా ప్రదర్శించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విఘ్నాలను ఎదుర్కోగలుగుతారు. అవరోధాలు జయించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో అనుకూలత విజయవంతమవుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థత ఆర్థికంగా తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలు లోపాలు వెలుగులోకి వస్తాయి. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ప్రబలమయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనాలోచిత నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. గందరగోళ పరిస్థితులు విద్యాపరంగా విద్యార్థులకు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి అసహన పరిస్థితులు ఉంటాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి విజయ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహాతి ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. సునాయాస విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే క్రమశిక్షణ ఆర్థికంగా కొనసాగుతుంది. ఆరోగ్య క్రమశిక్షణ తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో లభిస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. అంతిమ విజయాలు మాత్రం సంతృప్తిని కలిగిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి మహిళలకు సులభతరం అవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అశాంతి సంఘటనలు న్యాయవాద వృత్తి వారు దూరం చేసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. ఉత్తమ విజయాలు సాధించేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి
ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది, ప్రతిబంధకాలను తొలగిస్తుంది. ఈ రోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈ రోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలగాలని, వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక విజయాలు చేకూరాలని, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యంతో కూడిన నిర్ణయాలు లాభించాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. విష్ణుమూర్తిని జాజిపూలతో పూజించడం ద్వారా ఉద్యోగంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయి. పారిజాత పుష్పాలతో విష్ణుమూర్తిని పూజించినట్లయితే కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. పద్మ పుష్పాలతో విష్ణువుని పూజించడం ద్వారా శ్రీమంతులు అవుతారు. ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. మల్లెపూలతో విష్ణువుని పూజించడం ద్వారా మానసిక పరమైన, శారీరక పరమైన అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. గన్నేరు పూలతో విష్ణువుని పూజించడం ద్వారా కవులకు కవిత్వం పెరుగుతుంది, చాతుర్యం పెరుగుతుంది. తుమ్మి పూలతో విష్ణువుని పూజించడం ద్వారా భక్తి పెరుగుతుంది. తెల్ల జిల్లేడు పూలతో విష్ణుమూర్తిని పూజించడం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. నందివర్ధనం పూలతో విష్ణువుని పూజించడం ద్వారా సుఖము, శాంతి, ప్రశాంతత లభిస్తాయి. పొద్దుతిరుగుడు పూలతో విష్ణుమూర్తిని పూజిస్తే అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క రకం పుష్పాలతో విష్ణువుని పూజిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. అన్ని రకాలైన పుష్పాల కంటే శాల పుష్పాలంటే విష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రం. శాల పుష్పాలు అంటే ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలు అని అర్థం. మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలతో విష్ణువుని పూజించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. ఆయన్ని స్తోత్రం చేసేటప్పుడు ఆ భక్తి కలిగిన వాడు ఒక్కసారి ప్రార్థన చేస్తే చాలు, ఆయన అనుగ్రహించేస్తాడు. అంత గొప్ప స్వరూపం, అంత గొప్ప స్వరూపం. రథాకార మండలంగా ఉంటాడు కోణార్కలో. సూర్య రథానికి ప్రదక్షిణం చేయడం అంటే అంత తేలికైన విషయం కాదు. కానీ ఒక్క కోణార్క క్షేత్రంలో మాత్రం రథాకారంలో ఉన్నటువంటి కారణం చేత కోణార్కలో చేసేటటువంటి ప్రదక్షిణం సూర్య రథానికి చేసేటటువంటి ప్రదక్షిణం. అందుకే అరసవిల్లి, కోణార్క్ ఇటువంటి క్షేత్రాలకి వెళ్ళి చేసేటటువంటి ప్రదక్షిణాలు, నమస్కారాలు చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తాయి. ఇప్పటికీ సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? ఒక పత్రం కానీ, ఒక పుష్పం కానీ, ఒక ఫలం కానీ ఇవ్వక్కర్లేదు. సూర్యుడు దేని చేత ప్రీతి పొందిపోతాడంటే ఒక నమస్కారము చేత ప్రీతి చెందుతాడు. అందుకే సూర్య నమస్కారాలు అంటారు. అవి ఆరోగ్యం కోసం అటువంటి భంగిమల్ని ఏర్పాటు చేసింది శాస్త్రం. ఆ సూర్యమండలాన్నంతటినీ జాగ్రత్తగా భూమి మీదకి తీసుకొచ్చి చేస్తారు. అసలు నిజంగా ఆయన్ని పూజ్యాలంటే సాధ్యమయ్యే విషయం కానే కాదు. ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి అంటారు శంకర భగవత్పాదులు. ఆయనకి హారతి ఏమిస్తాం మనం? అంతటి వాడు భూమి మీద ఆ మండలాన్ని తీసుకొస్తే ఆ రంగురంగుల ముగ్గు వేసి అందులోకి సూర్యమండలాన్ని ఆవాహన చేస్తే వస్తాడు. అందుకే సూర్య నమస్కారం చేయడం, ఆ సూర్య నమస్కారాలు చేసినప్పుడు ఇచ్చినటువంటి తీర్థం పుచ్చుకోవడం, దేవాలయానికి ప్రదక్షిణం చేయడం, సూర్యుడికి నమస్కారం చేసి అనుగ్రహాన్ని పొందడం ఉపాసనలో బహు తేలికైన విషయం. పోనీ రోజు ఒకలాగే కనపడతాడనుకోండి, అబ్బాయి ఏం చేస్తామండి రోజు అలా ఎంతకని చూస్తాను లేదు అనొచ్చు. అలా ఉండదు. ఒక్కొక్క ఋతువు ఎందు ఒక్కొక్క రంగుతో ఉంటాడు. అసలు బింబాన్ని పరిశీలించడం చాలు. ఒక్కొక్క కవి అసలు సూర్యోదయ సూర్యాస్తమయాల్ని వర్ణించిన తీరు చదువుతుంటే అద్భుతంగా ఉంటుంది. రామాయణంలో వాల్మీకి మహర్షి ఆ సూర్యబింబం వర్షాకాలంలో ఉదయిస్తే ఎలా ఉంటుందో వర్ణిస్తూ అసలు ఆయనకి ఆ ఊహ ఎలా వచ్చిందా అనిపిస్తుంది. మబ్బులు అడ్డుకుంటాయి కదా, వాటి వెనక నుంచి సూర్యబింబం కొద్దిగా కాంతితో ఉంటుంది. అది వ్రణానికి అంటే ఏ కురుపో వేస్తే దాని మీద కట్టు కడితే లోపల నుంచి నెత్తురోడుతున్న కురుపు ఎలా ఉంటుందో అలా కనపడుతున్నాడు అన్నారు. అంత గొప్పగా ఉంటుంది అప్పుడు ఆ సూర్యబింబం. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలా కనపడుతుంది ఆ కాంతి. అది చూడ్డంలో ఆ సంతోషించడంలో ఆ హృదయం ఉండాలి. అసలు సూర్యనారాయణమూర్తి వల్లే ఈ లోకానికి చెప్పులు, గొడుగు వచ్చాయి.
ఎందుకో తెలుసా? జమదగ్ని అని ఒక మహర్షి, ఆయన భార్య రేణుకాదేవి, పరశురాముడి తండ్రి. ఆయన ఒకప్పుడు ఏదో భార్యతో ఆడుకుంటున్నాడు సరదాగా. ఈయన ధనస్సట్టుకు బాణం వేయం, ఆవిడ పరిగెత్తుకెళ్ళి ఆ బాణం పట్టుకొస్తూ ఉండడం, ఆయనకి ఇస్తూ ఉండడం. ఆవిడ సుకుమారి, ఓ 5-6 బాణాలు తీసుకొచ్చేప్పటికి అలిసిపోయి ఒళ్ళంతా చెమట పట్టి ఆయాసపడింది. ఆయన భార్య వంక చూసి ఇంత చెమట పట్టిందే అని చూశాడు. పైకి చూశాడు, సూర్యబింబం తేజస్సు పొందుతోంది. మా ఆవిడ నేను ఆడుకుంటుంటే అంత తేజస్సు పొందుతావా శపిస్తానన్నాడు. నేను సూర్యుడు దిగొచ్చి అన్నాడు, తప్పలా మీ ఆవిడితో ఆడుకుంటున్నారని నేను ప్రకాశించకుండా ఉండకూడదు, కాబట్టి నేను ప్రకాశించాలి. మీ ఒక్కరి యొక్క రక్షణ కొరకు నేను ఈ లోకంలో ఇంతకు ముందు లేని 2 సృజించి మీకు ఇస్తున్నాను, గొడుగు చెప్పులు వేసుకోండి అని చెప్పులు ఇచ్చి గొడుగిచ్చాడు. జమదగ్ని మహర్షి మొట్టమొదటిసారి గొడుగేసుకుని చెప్పులు వేసుకున్నాడు. అప్పటి నుంచి పెద్దలకి, గురువుకి, స్నాతకం చేసుకున్న పెళ్లి కొడుక్కి గొడుగు చెప్పులు ఇస్తుంటారు. గొడుగు చెప్పులు ఎక్కడి నుంచి వచ్చాయంటే సూర్యనారాయణమూర్తి అనుగ్రహంగానే వచ్చాయి.